topic is central concepts of automata theory. First we have to learn what is symbol. Symbol ante enti? We can call basic building blocks. Symbol name anachu basic building blocks. Means which can be any character or digit or token. Okay, example we take 0, 1, 2, 3, 4, so on. A, B, C, D, E, F, G, so on. Capital ABCs, these all are symbols. Okay, next, what is alphabet? An alphabet is a finite set of symbols, or we can say non-empty set of symbols. We use the symbol for an alphabet sigma. ఏం డినోట్ చేస్తాం? సిగ్మాతో డినోట్ చేస్తాం. There are many examples. You can see first binary. Binary means 0, 1 is a binary. Sigma equal to, in the curly braces we denote the symbols. Okay, next all lowercase letters. Sigma equal to A, B, C to Z. Alphanumeric A to Z, capital A to Z, small a to Z, 0 to 9 numbers also. All are alphanumeric. Engineering classes. Sigma equal to first year, second year, third year, final year. These are all examples of alphabet. Okay, next, string. What is string? String is a fine. Next one, string. String ante enti? String is a finite sequence of symbols chosen from an alphabet. ఎక్కడి నుంచి చూస్ చేస్తాం? ఆల్ఫాబెట్ నుండి చూస్ చేస్తాం. ఓకే, మనం బైనరీ ఆల్ఫాబెట్ సిగ్మా ఈక్వల్ టు 0, 1 కదా. దాంట్లో నుండి ఎంత లెంత్ తీసుకున్నాం? స్ట్రింగ్ అనేది ఎలా తీసుకుంటున్నాం? 0, 1, 1, 0, 1 ఈజ్ ఏ స్ట్రింగ్. ఎక్కడి నుండి తీసుకున్నాం? బైనరీ ఆల్ఫాబెట్. ఓకే, స్ట్రింగ్ అంటే అది. లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్. లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అంటే ఏంటి? ద నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఫర్ సింబల్స్ ఇన్ ద స్ట్రింగ్ ఆర్ ద నెంబర్ ఆఫ్ సింబల్స్ ఇన్ ఏ స్ట్రింగ్ ఈజ్ కాల్డ్ ద లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్. We can take example. ఇక్కడ రాంగ్ ఇచ్చారు ఎగ్జాంపుల్. ఓకే, మనం ఏది తీసుకుందాం అంటే 0, 1, 1, 0, 1 పైన ఉన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. దాని యొక్క లెంత్ ఎంత? 5. ఓకే, కింద ఎగ్జాంపుల్ తీసుకుంటే లెంత్ ఎంత? 6. ఓకే, ఎన్ని నెంబర్ ఆఫ్ సింబల్స్? 0, 1, 2 ఓన్లీ 2 symbols. Standard notation for the length of a string. Standard notation ఏంది? ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఎంప్టీ స్ట్రింగ్. ఎంప్టీ స్ట్రింగ్ అంటే ఏంటి? ఎంప్టీ స్ట్రింగ్ అంటే ఆల్సో కాల్డ్ నల్ స్ట్రింగ్. నల్ స్ట్రింగ్ అని కూడా అంటాం. ఈజ్ ఎ స్ట్రింగ్ విత్ లెంత్ 0. లెంత్ ఎంత? 0. దట్ ఈస్ ఇట్ హ్యాస్ నో సింబల్స్. ఎంప్టీ స్ట్రింగ్లో సింబల్స్ అనేవి ఉండవు. ఇట్ ఈస్ డినోటెడ్ విత్ ఎప్సిలాన్. ఎప్సిలాన్తో డినోట్ చేస్తాం. దట్ మే బీ చూసెన్ ఫ్రమ్ ఎనీ ఆల్ఫాబెట్. ఇది కూడా ఆల్ఫాబెట్ నుంచే
చూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి పవర్స్ ఆఫ్ అన్ ఆల్ఫాబెట్. పవర్స్ ఆఫ్ అన్ ఆల్ఫాబెట్ అంటే ఏంటి? ఇఫ్ సిగ్మా ఈజ్ అన్ ఆల్ఫాబెట్ అయితే వి డిఫైన్ సిగ్మా పవర్ k to be the set of strings of length k. ఓకే, సిగ్మా మనం ఆల్ఫాబెట్ అనుకుంటే సిగ్మా పవర్ kని ఏమంటాము? సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఆఫ్ లెంత్ k, ఈచ్ ఆఫ్ హూజ్ సింబల్స్ ఈజ్ ఇన్ సిగ్మా. సిగ్మాలో సింబల్స్ అనేవి ఉంటాయి. k అంటే ఏంటి? లెంత్, ఆ సింబల్స్ యొక్క లెంత్. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సిగ్మా పవర్ 1 అంటే 0,1. 1 పైన పవర్లో 1 ఉందంటే లెంత్ 1 మాత్రమే ఉండాలి, కాబట్టి 0,1. సిగ్మా పవర్ 2 ఇప్పుడు లెంత్ ఎంత ఉండాలి? 2 ఉండాలి, కాబట్టి 0, 0, 0, 1, 1, 0, 1, 1. అట్లానే సిగ్మా పవర్ 3 లెంత్ ఎంత ఉండాలి? 3 ఉండాలి. ఓకే, ఇలా మనం డినోట్ చేస్తూ ఉంటాం. ఎలా డినోట్ చేస్తాం? సిగ్మా స్టార్. ఎంత లెంత్ అయినా డినోట్ చేయొచ్చు, దాన్ని సిగ్మా స్టార్గా డినోట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు 0,1 అని ఆల్ఫాబెట్ తీసుకుందాం. ఇప్పుడు లెంత్ ఎంత తీసుకుందాం అంటే స్టార్గా తీసుకుందాం. అంటే సిగ్మా పవర్ స్టార్. సిగ్మా పవర్ స్టార్లో ఏముండొచ్చు? సిగ్మా పవర్ 1, సిగ్మా పవర్ 2, సిగ్మా పవర్ 3, సో ఆన్. ఎంత పవర్ అయినా ఉండొచ్చు. ఓకే, ఇక్కడ సిగ్మా స్టార్ని ఇలా డినోట్ చేస్తాం. సిగ్మా ప్లస్ అంటే ఎప్సిలాన్. ఎప్సిలాన్ అనేది ఉండకూడదు. వితౌట్ ఎప్సిలాన్ ఎనీ నెంబర్ ఆఫ్ లెంత్, ఎంత లెంత్ అయినా తీసుకోవచ్చు. అది ఎలా రిప్రజెంట్ చేస్తాం? సిగ్మా పవర్ 1 యూనియన్ సిగ్మా పవర్ 2 యూనియన్ సిగ్మా పవర్ 3. ఓకే, నెక్స్ట్ క్లీన్ ప్లస్ క్లోజర్ అంటే దీన్ని పాజిటివ్ క్లోజర్ కూడా అంటాము. డెఫినేషన్ ఏంటంటే పాజిటివ్ క్లోజర్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? సిగ్మా ప్లస్గా డినోట్ చేస్తాం. పాజిటివ్ క్లోజర్ అంటే ఏంటంటే ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ స్ట్రింగ్ ఆఫ్ ఆల్ లెంత్ ఓవర్ అన్ ఆల్ఫాబెట్ ఎక్సెప్ట్ ఎప్సిలాన్. అంటే నల్ స్ట్రింగ్. ఎక్సెప్ట్ నల్ స్ట్రింగ్, అన్ని పాసిబిలిటీ ఆఫ్ స్ట్రింగ్స్ మొత్తం ఉంటాయి. దాన్నే సిగ్మా ప్లస్గా డినోట్ చేసాం. అన్ని పాసిబిలిటీస్ ఆఫ్ లెన్స్ అనేవి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే సిగ్మా ప్లస్గా వితౌట్ ఎప్సిలాన్ మొత్తాన్ని పాజిటివ్ క్లోజర్ అంటాం. ఓకే, దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? సిగ్మా ప్లస్ ఈక్వల్ టు సిగ్మా 1 యూనియన్ సిగ్మా 2 యూనియన్ సో ఆన్. అలానే ఆర్ సిగ్మా ప్లస్ ఈక్వల్ టు సిగ్మా స్టార్ మైనస్ ఎప్సిలాన్. we can take example sigma equal to a comma b. Here we write sigma plus equal to a b b b. How much length you want, but except epsilon. Next, clean closure. We can also say clean star. ఎలా డినోట్ చేస్తాం? సిగ్మా స్టార్. క్లీన్ ఆపరేటర్ కూడా అంటాము. ఓకే, ఎలా డినోట్ చేస్తాం? సిగ్మా స్టార్తో
డినోట్ చేస్తాం. ఇక్కడ స్టార్నే మనం ఏం రిప్రజెంట్ చేస్తామంటే క్లీన్ స్టార్ అంటాము. ఎప్పుడు ఈ నేమ్ అనేది వచ్చిందంటే ఆఫ్టర్ ద మ్యాథమెటిషియన్ స్టెఫెన్సీ ఎప్పుడు రిప్రజెంట్ చేశారు? తర్వాత the set of all possible strings of all length over an alphabet sigma. ఓకే, ఇందాక పాజిటివ్ క్లోజర్లో ఎప్సిలాన్, వితౌట్ ఎప్సిలాన్ ఎనీ లెంత్ ఆఫ్ సింబల్స్. ఓకే, ఎనీ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ లెంత్. బట్ హియర్ ఎప్సిలాన్తో సహా పాస్ చేయాలి. రిప్రజెంటేషన్ ఇలా చేస్తాం. సిగ్మా స్టార్ ఈక్వల్ టు సిగ్మా 0 యూనియన్ సిగ్మా అండ్ సిగ్మా 2 సో ఆన్. ఎగ్జాంపుల్ విత్ ఎప్సిలాన్. ఓకే, లాంగ్వేజ్. అసలు లాంగ్వేజ్ అంటే ఏంటి? లాంగ్వేజ్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ సిగ్మా స్టార్ ఫర్ సమ్ ఆల్ఫాబెట్ సిగ్మా. It can be finite or infinite. Language is a subset of sigma star. ఓకే, సిగ్మా స్టార్లోనే లాంగ్వేజ్ అనేది కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఏం తీసుకున్నాం అంటే లెట్ ఎల్ అనేది లాంగ్వేజ్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ కంటైనింగ్ n zeros followed by n ones. Zeros followed by ones. Okay, here we can also take epsilon. Epsilon 0 1 0 1 1 0 0 0 1 1 1. Okay, next equal number of zeros and ones. ఈక్వల్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉండాలి, ఈక్వల్ నెంబర్ ఆఫ్ వన్స్ అనేది ఉండాలి. లాంగ్వేజ్ అనేది ఇలా రాస్తాం. నెక్స్ట్, ఇఫ్ ద లాంగ్వేజ్ టేక్స్ ఆల్ పాసిబుల్ స్ట్రింగ్స్ ఆఫ్ లెంత్ 2. ఆల్ఫాబెట్ ఏం తీసుకున్నాం? ఏ కామా బి. లెంత్ ఎంత ఉండాలి? 2 మాత్రమే ఉండాలి. ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? 4. ఓకే, 5 denotes the empty language. Here 5 అంటే ఏంటి? Empty language. Thank you.